హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్ష షో అనేది 9th షో చాలా వర్స్ట్ షో అండి. ఏం బాగాలేదు అసలు షో. అసలు పాపం వాళ్ళు కష్టపడి ఆడిండ్రు కానీ వాళ్ళు ఫలితం అనేది లేకుండా పోయినట్లు అయిపోయిందనమాట. చెత్త గేమ్ అనేది కంటెస్ట్ చేశారు. అలాగే పాపం శ్రీముఖి వాళ్ళని ఫుల్ తిట్టింది. ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈరోజు షో అనేది స్టార్ట్ అయింది. ఒక లక్ బేస్లా లాగానే స్టార్ట్ అయిందనమాట. కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ అనేది నాగారు ఒక్కొక్కరికి ఒక బాక్స్ ఇవ్వాలి. అవి 12 బాక్సెస్ ఉన్నాయి. ఆ 12 బాక్సెస్లో 3 బ్యాచెస్ అనేవి ఉన్నాయి, లీడర్షిప్ బ్యాచెస్. అది లీడర్షిప్ బ్యాచెస్ అనేది స్వైప్ చేసుకోవాలి. ఈ నాగారు ఒక్కొక్కరికి ఇస్తాడు, అది చూసి ఇస్తాడనమాట. అయితే తను కొందరికి ఇస్తాడు. లాస్ట్లో మిగిలిపోయిన వాళ్ళు ప్రియ గారు నాగా దగ్గర నుంచి స్వైప్ చేసుకుంటుంది. అలా ప్రియ గారు, దాలియా గారు ఇంకా ప్రసన్న గారు వాళ్ళు లీడర్స్ అవుతారనమాట. వాళ్ళు కొందరిని టీం అనేది చేసుకొని ముగ్గురు అనేది మిగిలిపోతారు. ఆ ముగ్గురు వచ్చేసి మనీష్ గారు, షాకిబ్ గారు ఇంకా పవన్ గారు, డెమన్ పవన్ గారు. వీళ్ళకి ఇవ్వలేడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేవు, మాకు ఎందుకు ఇవ్వలేవు, మనీష్ గారు డేంజర్లు ఉన్నారు కదా, ఆడితేనే కదా ఆయనకు వస్తుంది ఈరోజు అని అడుగుతాడు. అడిగితే నాకు ఎందుకో నిన్ననే నాన్సెన్స్ చేసి ఈరోజుకి ఇట్లా చేశాడని నాకు ఇవ్వాలని లేదు అంటే, నాకెందుకు ఇవ్వలేవు అంటే, నువ్వు ఆడలేకపోయినావు అందుకు ఇవ్వలే అంటే ఇలా ఆర్గ్యుమెంట్ అవుతుంది. తర్వాత ఒక టాస్క్ అనేది కనెక్ట్ చేశారనమాట. ఆ టాస్క్ వచ్చేసి ఒక వేస్ట్ టాస్క్, ఏం లేదు, సామాన్లు కడగాలి, బట్టలు మడత పెట్టాలి, ఇంకోటేమో క్లీనింగ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి వీళ్ళు వస్తారు, ఎవరు, దాలియా ఇంకా శ్రేయ. దాంట్లో వాళ్ళిద్దరు డిషెస్ వాషెస్ చేయాలి. ఇద్దరు ఉన్నారు, నీట్గా చేయొచ్చు కదా, నీట్గా చేయలేరు. ఇట్లను మాత్రం చేసి పడేసాను. తర్వాత అనుష గారు చేశారు, ఇంకోటి పవన్ గారు చేస్తారు. వీళ్ళు డిషెస్ క్లీనింగ్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి. దీంట్లో ప్రసన్న గారు, శ్రీజ గారు ఇంకా ప్రియా గారు వాళ్ళు బట్టలు మడత పెడతారు. తర్వాత స్వీపింగ్ చేయాలి, కల్కి గారు చేస్తారు, ఇంకా శ్వేత గారు చేస్తారు, హరీష్ గారు చేస్తారు. దీంట్లో వాళ్ళు ఆ స్వీపింగ్ చేసిన తర్వాత కల్కి గారు ఫస్ట్ క్లీన్ చేసి బెల్ కొట్టేస్తుంది. సెకండ్ వచ్చేసి శ్వేత గారు కొట్టేస్తారు. థర్డ్ వచ్చేసి మనం హరీష్ గారు కొడతారు. దాంట్లో మన తమ్ము శ్రీజ అతి తెలివితోటి ఒక పని వేసింది. ఏం లేదు, కచర్ అనేది వాళ్ళ దగ్గరికి వేసేసేయాలంటే ఇతను వచ్చేసి వాళ్ళ దగ్గరికి వేసేస్తాడు. వేసేసి వాళ్ళు గొడవ పడతారు. ఆడొక ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళు తర్వాత తన షర్ట్ తిప్పేసి తను క్లీన్ చేసేసిన తర్వాత అయిపోతుంది. తర్వాత శ్రీముఖి అనేది చెక్కింగ్కి వస్తుంది, చెక్ చేస్తుంది. ఒక్క డిష్ అనేది నీట్గా ఉండదు, అంత మురికి అని ఉంటుంది. తను చాలా తిట్టేస్తుంది ప్రతి ఒక్కరికి. మీకు సంచాలకి ఇచ్చింది ఎందుకు, మీకు జాలి చూపియనికైనా, మీ ఫ్రెండ్స్ అని సింపతి చూపియనికైనా అని ఏమేమో తిట్టేస్తుంది. తిట్టేగానే వాళ్ళందరూ మళ్ళీ నవదీప్ గారు వస్తారు, జడ్జి వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చేస్తారనుకున్నారు, ఈరోజు షో వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేశారు, అది ఎవరికిటే చెప్పనీకే రాదు, నేను 4 గ్రీన్ కార్డ్